ఊపిరి ఉన్నంత వరకు ప్రజాసేవ చేస్తాను. పవన్ కళ్యాణ్ పిలిస్తేనే వెళ్లి కలిశాను. తిరుపతి ఎంపీగా పోటీ చేయడం ఖాయం. అది ఎప్పుడు ఏ పార్టీ అనేది త్వరలోనే వెల్లడిస్తా. గూడూరు ఎమ్మెల్యే వెలగపల్లి వరప్రసాదరావు ఆసక్తికర వ్యాఖ్యలు. నాకు బాధ ఎక్కడ అనిపించిందంటే సర్వేలు చెప్పినప్పుడు చాలా బాధాకరంగా అనిపించింది. ఎందుకంటే ఈ వయసు కానివ్వండి, నా అనుభవం కానివ్వండి, ఇంకొకరు చెప్తే చెప్పించుకునే అంత నాకు ఆ అనుభవం లేకుండా లేదు. పవన్ గారిని నేను కలిసానని చెప్పడం జరిగింది. మళ్ళా నేను అందరికి కూడా ప్రెస్లో తెలియజేస్తున్నాను. ఆ రోజు నేను 2009లో రాజకీయాల్లో ప్రవేశపెట్టినప్పుడు పవన్ గారి దగ్గర నుంచి చేరడం వలన వారు నా మీద ఉన్న అభిమానంతో నా పేరు ఎక్కడ కూడా ఎమ్మెల్యేకో ఎంపీకో వైఎస్ఆర్ లిస్టులో లేకపోవడం వలన వారు పెద్ద మనసు పెట్టుకుని వారు మంగళగిరి ఆఫీస్కి నన్ను పిలిపించారు అని తెలియజేస్తున్నాను. ఆ విషయంలో పవన్ గారికి నేను చేతులు జోడించి నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే వారు పిలిపించారు. వారు పిలిపించి కూడా ఏం చేశారు, ఇలా వరప్రసాదరావు గారి ఫోటోగ్రాఫ్ కూడా మీరు ఎక్కడా రిలీజ్ చేయనక్కర్లేదు, వారు నేను పిలిపించాను, అంతేగాని వారు రాలేదని చెప్పడం కూడా జరిగిందని నేను ఇక్కడ ప్రెస్ మూలంగా కూడా మేము తెలియజేస్తున్నాను. నేను రాబోయే ఎన్నికల్లో ఎంపీగా పోటీ చేయాలని నేను కోరుకుంటున్నా. అందులో ఏ విధమైన మార్పు ఉండదు. ఎందుకంటే అది నా ఆలోచన. అంటే ఏమిటంటే తిరుపతిలో పనులు జరగాలంటే ఒక అనుభవవంతుడు, సేవాభావం కలిగిన వ్యక్తి, అలాగే ధైర్యంతో కూడిన వ్యక్తి ఉంటే ఇక్కడ అభివృద్ధి పనులు చాలా బాగా జరగడానికి అవకాశాలు ఉంటాయి. నేను కూడా నా వంతు నేను చేయాలనే ఉద్దేశంతో వచ్చాను కనుక తిరుపతి ఎంపీగా నిలబడాలని కోరుకుంటున్నా. సమయం వచ్చినప్పుడు తప్పనిసరిగా ఏ పార్టీ అన్నది నేను తెలియజేస్తానని నేను తెలియజేస్తూ, నేను ఇక్కడ కోరుకునేది ఏమిటంటే ఈ సమయంలో తిరుపతి నియోజకవర్గ పార్లమెంటు ప్రజలకు కానివ్వండి, ముఖ్యంగా నన్ను ఆదరించిన గూడూరు నియోజకవర్గ ప్రజలకు కానివ్వండి, చేతులు జోడించి నేను కోరేది ఏమిటంటే, అలాగే మిగిలిన అన్ని చోట్ల కూడా నేను ఒక ఆలోచనతో రాజకీయాలకు వచ్చాను కనుక, ఏ రోజు కూడా చౌకబారిన రాజకీయం నేను చేయలేదు కనుక, ఎవరికి కూడా ఇబ్బంది పెట్టలేదు కనుక, రాజకీయాన్ని నేను ఒక వ్యాపారంలాగా చూడలేదు కనుక, చక్కటి అభివృద్ధి పనులన్నీ కూడా నేను చేసుకుంటూ వచ్చాను కనుక, అంబేద్కర్ ఏ విధంగా అయితే, జ్యోతిబా ఫులే గారు ఏ విధంగా అయితే వారు ఈ విధంగా సమాజంలో మార్పులు తీసుకురావాలని కోరారో, అదేవిధంగా నేను ముందుకు వెళ్తున్నాను కనుక నన్ను ఆదరించమని నేను కోరుతున్నాను.